ఏ ఊరు? సార్ ఏంటి ఇటు వచ్చారు? పోలీస్ స్టేషన్ కాడికి వచ్చామండి. ఏమైంది? డబ్బులు జేసీబీ బ్యాంక్ కాడికి వచ్చాము. వచ్చి బంగారం పెట్టి వ్యవసాయం చేస్తుంది, బంగారం పెట్టి తీసుకొని అప్పులు తీసుకుందామని వచ్చాను. వస్తే డబ్బులు తీసుకొని బయటకు వచ్చాక ఒక అతను ఈ మార్చలు వచ్చినట్టుగా నటించి ఆడ పడిపోతుంటే ఇంకొక అతను వచ్చి అది మార్చలండి అన్నాడు. అంటే నేను గబగా ఉరికాను కింద పడిపోతాండి అని. అంటే అమాంతంగా బట్టి లేపుతుంటే లేగట్లేదు వాడు. ఎప్పుడు జరిగింది? ఎన్నాళ్ళు అవుతుంది ఇది వచ్చి ఇది నెల వెళ్ళి ఇది 2వ నెల. కంప్లీట్ చేశారా? పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసినా కానీ ఇక జాతర పోయారు, దాని వాళ్ళు లేరు. ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది, ఆయన వచ్చినాక ఆయనకు వచ్చి మరి చూసి మొత్తం చేస్తారు అని అన్నారు. సార్ అది కిష్టారం సార్, అది అంబేద్కర్ నగరం. అది వ్యవసాయం చేస్తానండి. నేను వ్యవసాయం చేస్తుంటే 6 ఎకరాలు కౌలు తీసుకున్నాను. అప్పులైతే అప్పులు వాళ్ళు అడుగుతుంటే అమ్మాయి బంగారం పెట్టి డబ్బులు తెచ్చి అప్పు తీర్చుకున్నానని ఇచ్చింది. ఆ బంగారం తీసుకొని సొత్తుపల్లి వచ్చా. జీసీబీ బ్యాంకు దగ్గర తీసుకొని బయటకు వస్తున్నాను. 67,000 తీసుకొని బయటకు వస్తుంటే అటు నుంచి ఒక అతను మార్చులు వచ్చినట్టుగా బండి దగ్గర తీసుకొచ్చి మార్చులు వచ్చినట్టు పడిపోతున్నాడు. మళ్ళీ ఇంకా డొంకలో నుంచి ఇంకొక అతను వచ్చాడు. వాడికి మార్చులు ఉండి పడిపోతుండు కొద్దిగా రాయి అంటే ఉరికి అమాంతంగా బండి పెడితే ఆ బండి లేకనీయట్లేదు. ఇంకొకటి వచ్చాడు, 2 వేసుకొని బండి వేసుకున్నాడు. ఆడు అటు పట్టిండు, మేమిద్దరం ఇటు పట్టినాం. ఆడు డబ్బులు వేసుకొని ఆడు బండి లేకనీయట్లేదు, కింద బండి ఇట్లేదు. వీడు అట్టే ఉన్నాడు. ఈ మార్చలు వచ్చినోడికి మళ్ళీ ఉండగానే మార్చలు రాలేదు ఆడికి. ఇక మళ్ళీ నాతోని కాపాడమన్నోడు జేబులో డబ్బులు అమాంతంగా పెట్టినప్పుడు ఈ వంగున్నప్పుడు ఆనలేదు, డబ్బులు కట్ట తీసేసుకుండు. 67,000. మరి పశువులు అమ్మితే ఒక 4,000 వచ్చినాయి. ఎరువు అమ్ముకుంటే అవి కలిపి జేబులో పెట్టుకున్నాక వచ్చినాక వీళ్ళు లెగిస్తే బండి జేబులో డబ్బులు బరువు తక్కువ బండి పట్టుకుంటే లాగాంచి లాక్కుపోయినాక పోలీస్ స్టేషన్ కాడికి కంప్లైంట్ రాసి తీసుకొని వచ్చి ఇచ్చాను. ఇచ్చినాక ఎంత రేపు రా అన్నారు. రేపు వచ్చినాక కూడా మరి సార్ జాతర పోయారు లేరు అని 2 రోజులు 3 రోజులు తిప్పించారు. జాతర పోయి ఇచ్చినాక ఆడ నుంచి ఇంకొక వచ్చి ఆడ పంపించను మరి అని అన్నారు. పంపిస్తే వాళ్ళు దొరికినారు. గుర్తుపడతావా అన్నారు. పడతా సార్ అన్న. నువ్వు రేపు రా అన్నారు. రేపు వచ్చినాక 2 రోజులు అయినాక రా అన్నారు. 2 రోజులు అయినాక వచ్చా. మళ్ళీ వచ్చే వారం రా అన్నారు. మళ్ళీ వచ్చే వారం వచ్చా. కానించి మళ్ళీ ఏమన్నారు, మేము దొరికినట్లే మేము పట్టుకొని మీకు చెబుతలే అన్నారు. ఎంతవరకు ఏ మాట చెప్పట్లేదు. వస్తున్నా తిరిగిపోతున్నా, మేము ఫోన్ చేసి చెబుతాంలే పట్టుకుంటే అంటున్నారు. ఇది అవి ఇప్పుడు నెల వెళ్ళి ఇది 2వ నెల. ఏమంటున్నారు? ఈరోజు వచ్చారు కదా? ఈరోజు అసలు లేరు, సార్ లేరు. నిన్న వచ్చా, సార్ లేరు. వచ్చినప్పుడల్లా రేపు రా మాపు రా అంటున్నారు. జరిగే విషయం అదే. చూడండి బా ఇంత సినిమాలో చూసినట్టే ఉంది ఇది చూడండి సార్. వైట్ షర్ట్ అయినా పెడుతుంటాడు చూడండి. వైట్ షర్ట్ కూడా తీసిండు కదా. తీసేస్తున్నాను, తీసిండు కవర్ తీసిండు వేసుకోండి.